హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు యుకర్తి ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ పాటి వీడియో వచ్చేసి నేనైతే దోస ఆవకాయ చేసుకున్నానండి. నేను రీసెంట్గా ఇంక అమ్మ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళాం కదా, అక్కడ ఫంక్షన్లో నుంచి దోస ఆవకాయ వేసారండి. అప్పటికప్పుడు పట్టింది అనమాట. చాలా టేస్టీగా ఉంది. అప్పటి నుంచి ఒకటి తినాలనిపిస్తుంది. సో ఇంకా వెంటనే పచ్చి దోసకాయలు చూడగానే నాకైతే అదే గుర్తొచ్చింది అనమాట. ఇంకా అందుకే వెంటనే అయితే స్టార్ట్ చేసేసాను. సో దానికోసం మెయిన్గా మనకి కావాల్సిందల్లా ఆవు పిండి కదండి. ఇంకా అందుకే ఆవాలు కొన్ని మెంతులు వేసుకుని అయితే ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసుకున్నాను పౌడర్ లాగా. ఇంకా చేసిన వెంటనే ఇంకా దోసకాయ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి. చూస్తున్నారు కదా ముక్కలు కూడా పచ్చిగా ఎలా ఉన్నాయో. దోసకాయ ఆవకాయ చేసుకోవడానికి ముక్కలు కొంచెం దోరగా ఉంటేనే బాగుంటాయండి. దోసకాయ పండిపోతే మాత్రం టేస్ట్ ఉండదు అనమాట. ఇలా దోరగా ఉన్న దోసకాయ తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసిన తర్వాత అందులో సరిపడా కారం, ఇంకా అలానే ఉప్పు, పసుపు, ఇంకా అలానే ఆయిల్ కూడా వేసి మిక్సీ అయితే పట్టుకున్నాను. చూసారు కదా ఆవు పిండి కూడా వేసి కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత అందులో సరిపడా ఆయిల్ వేసి పక్కకి తీసి పెట్టేసుకున్నాను బాక్స్లో. నేను ఎంతో క్వాంటిటీ చేయలేదండి. ఇంట్లో ఒక 2 days వచ్చేలా సరిపోతుందని చెప్పేసి నేనైతే తక్కువ క్వాంటిటీ చేసుకున్నాను కాబట్టి నేను ఇంట్లో ఉన్న ఆయిలే యూజ్ చేశాను. సపరేట్గా ఆయిల్ అంటూ ఏం తెంపించలేదు. ఇంకా ఆయిల్ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇలా అయినా టేస్ట్ చాలా బాగుందండి. ఇంకా కారం కూడా పచ్చికారం మా అమ్మగారు అయితే నాకు పంపించారు అన్నట్టు, పచ్చడి కారం. ఇంకా అది వేసి అయితే కలిపేసుకున్నానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఆ ముక్క మనకి పంట కింద పడుతుంటే వచ్చే సౌండ్ ఉంటుంది చూసారా, అవ్వ చాలా చాలా అంటే చాలా బాగుందనమాట. ఇంకా లాస్ట్లో కొంచెం ఒక స్పూన్ నిమ్మరసం వేసుకుని మళ్ళీ మిక్స్ చేసేసుకుంటే అంతే, దోస ఆవకాయ రెడీ అయిపోయినట్టే. మీరు టేస్ట్ తెలియదంటే ఖచ్చితంగా ఆఫ్కోర్స్ ట్రై చేసేసి ఉంటారు. ఒకసారి మళ్ళీ ట్రై చేసి టేస్ట్ చూడండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. చూసారు కదా. ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే మనకు ఒక 4 days అలా 5 days ఉంటుంది. కానీ అప్పటికప్పుడు వేసేసుకుంటే మాత్రం వెంటనే అయిపోతుందండి. నాకు 1 or 2 days అంతే. ఓకేనా. చూసారు కదా చాలా బాగుంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. అందుకే నేనైతే వెంటనే ఆగలేకపోయాను. వెంటనే కొంచెం రైస్ వేసుకుని ఆ ప్లేట్లో మన ఆవకాయ కలుపుకుంటే ఎలా అయితే చేస్తారో మన మదర్స్ ఇంకా అలానే తినేసాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. వీలైతే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.